జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. అయోధ్యాకాండం 24వ సర్గలో ఉన్నాం. 23వ సర్గలో లక్ష్మణుడు శ్రీరామచంద్రుని నేను నీకు తోడుగా నిలుస్తాను, నీవు తండ్రి మాటను కాదను అని చెప్పారు. లక్ష్మణుణ్ణి ఓదార్చాల్సిన బాధ్యత శ్రీరామచంద్రమూర్తి మీద ఉంది. 24వ సర్గం శ్రీరాముడు వనవాసమునకు తల్లి అనుమతి పొందుట. ఆ శ్రీరాముడు తండ్రి ఆజ్ఞనే పరిపాలించవలెనను దృఢమైన నిశ్చయముతో ఉన్నట్లు చూచి కౌసల్య డగ్గొత్తికతతో అంటే మొత్తం గొంతంతా కూడా గద్గద్గదం అయిపోయింది. అస్పష్టముగా మాట్లాడుతూ ధర్మయుక్తమైన ఈ వాక్యమును పలికెను. ఓ శ్రీరామ, దశరథునకు నాకును కుమారుడైన ఈ శ్రీరాముడు ధర్మాత్ముడు, అన్ని భూతములకును ప్రియమునే కోరువాడు, ఎన్నడూనూ దుఃఖములను అనుభవించనివాడు. అట్టి ఆ శ్రీరాముడు ఉంచ వృత్తితో ఎట్లు జీవించును? వనవాసానికి వెళ్ళిపోతే ఎవరైనా ఏదైనా పెడితే తినాలి. ప్రభువైన ఈ శ్రీరాముని భృత్యులు దాసులు కూడా ఉత్తమమైన ఆహారమును భుజించుతుందురు కదా. ఇతడిప్పుడు వనమునందు కందమూల ఫలములను ఎట్లు తిని జీవించును? సద్గుణవంతుడు ప్రియుడు అయిన శ్రీరామునే రాజు ప్రవాసమునకు పంపుతున్నాడన్నచో ఇది విని ఎవ్వరు నమ్ముదురు? ఎవరికి భయము కలుగకుండును? లోకాభిరాముడవైన నీవు కూడా అరణ్యమునకు వెళ్ళవలసి వచ్చినదన్నచో లోకములోని కార్యములను నడిపించుతున్న దైవమే బలవత్తరము అని నిశ్చయముగా చెప్పవలసి ఉన్నది. ఓ కుమారా, నీవు దూరముగా వెళ్ళిపోయిన వెంటనే నా శరీరమునందు సాటి లేని గొప్ప శోకాగ్ని పుట్టును. నీవు కనబడకుండకనే దీనిని ప్రజ్వలింపచేయు వాయువు విలాప దుఃఖములే సమిధలు. ఏడ్పు వలన కలుగు కన్నీళ్లే హోమము చేసిన ఆహుతి. చింత భాష్మము అనునవి గొప్ప ధూమము. నీవు ఎప్పుడు వచ్చేదవా అను చింత వలన ఇది మరల మరల పుట్టుచుండును. అట్టి ఈ శోకాగ్ని నన్ను పూర్తిగా కృశింపచేసి గ్రీష్మమునందు అగ్ని డొంకలను కాల్చివేసినట్లు కాల్చివేయును. లేగదూడ పోవుచుండగా దాని తల్లి దాని వెనకనే వెళ్లకుండునా? అట్లే నీవు ఎక్కడికి పోయేదవో అక్కడికే నేను వచ్చేదను అని పలికెను. శ్రీరాముడు తల్లి మాటలు విని మిక్కిలి దుఃఖించుతున్న ఆమెతో, ఓ తల్లి, రాజును కైకేయి మొదటనే వంచించి ఉన్నది. నేను అరణ్యమునకు వెళ్ళి నీవు కూడా అతనిని పరిత్యజించినచో అతడు జీవింపజాలడు. ఇది నిశ్చయము. స్త్రీ భర్తను పరిత్యజించుట చాలా క్రూరమైన కార్యము. నీవు మనస్సు చేత కూడా నిందితమైన ఈ కార్యమును చేయరాదు. నా తండ్రియు మహారాజును అయిన దశరథుడు జీవించి ఉన్నంత వరకు నీవు అతనిని సేవ చేయవలెను. ఇది సనాతనమైన ధర్మము అని పలికెను. రాముడిట్లు చెప్పగానే శుభకరమైన ఆలోచన గల కౌసల్య అటులనే చేసేదను అని శ్రీరామునితో అనెను. ధర్మ సంరక్షకులలో శ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు తల్లి మాటలు విని మరల నీవు నేను కూడా తండ్రి మాటను ఆచరించవలెను. అతడే అందరికీ రాజు, అతడే అందరికీ పోషకుడు, అతడే అందరికీ పూజ్యుడు, అతడే అందరికీ శ్రేష్ఠుడు, అధిపతి, ఆజ్ఞాపించు అధికారము కలవాడు. 14 సంవత్సరములు మహారణ్యంలో విహరించి వచ్చి ఆనందపూర్వకముగా నీ ఆజ్ఞను అనుసరించెదను. కౌసల్య కానీ శ్రీరామచంద్రమూర్తి కానీ 14 ఏళ్ల తర్వాత మళ్ళా వెనక్కి రావడం గురించి ఆలోచిస్తున్నారు. కైకేయి 14 ఏళ్లలో శ్రీరామచంద్రుడు అక్కడ వనంలో స్థిరపడిపోతాడు, భరతుడు రాజ్యంలో ఉంటాడు, శ్రీరాముడు వచ్చినా భరతుడిని ఏమీ చెయ్యలేడు, ఇక్కడ ఉండలేడు అని భావించింది. అప్పుడు పుత్రవత్సల అయిన కౌసల్య రాముని మాటలు విని మిక్కిలి దుఃఖించుతూ కన్నీటితో నిండిన ముఖము కలదై ప్రియపుత్రుడైన శ్రీరామునితో ఇట్లనెను. రామా, నేను ఈ సవతుల మధ్య నివసింపజాలను.
తండ్రి మాటను బట్టి అరణ్యమునకు వెళ్ళవలెననే నీవు నిశ్చయించుకొన్నచో నన్ను కూడా అరణ్య మృగమును తీసుకుని వెళ్ళినట్టు అరణ్యమునకు తీసుకొని వెళ్ళము. ఆ విధముగా ఏడ్చుతున్న కౌసల్యతో శ్రీరాముడు తాను కూడా ఏడ్చుతూ, తల్లి దుఃఖిస్తే పిల్లలకు దుఃఖం వస్తుంది, ఇట్లు పలికెను. స్త్రీ జీవించి ఉన్నంత వరకు భర్తయే ఆమెకు దేవత, అతడే ప్రభువు. అధికార సంపన్నుడైన దశరథ మహారాజునకు నీపైనను నాపైనను కూడా అధికారమున్నది. లోకమునకు అంతకు ప్రభువైన బుద్ధిశాలి అయిన ఆ రాజు ఉండగా మనము నాథుడు లేని వారము ఎట్లగుదము? ధర్మాత్ముడు సకల ప్రాణులకు ప్రియమును గూర్చువాడు అయిన భరతుడు కూడా నీకు అనుకూలముగానే ఉండును. అతడు సర్వదా ధర్మమునందే ఆసక్తి కలవాడు. భరతుడి మీద శ్రీరామచంద్రమూర్తికి కొంచెం కూడా అనుమానం లేదు. నీవు సావధాన చిత్తురాలవై నేను వెళ్ళిపోయిన పిమ్మట పుత్రశోకముతో ఉండు రాజునకు ఎట్టి శ్రమయు కలుగకుండునట్లు చేయుము. వృద్ధుడైన రాజును భయంకరమైన ఈ శోకము నశింపచేయకుండునట్లు చూచుచు సర్వదా అతనికి హితమును చేకూర్చుము. వ్రత ఉపవాసములు చేయుచు మిక్కిలి ఉత్తమురాలై ఉన్నను భర్తను అనుసరించని స్త్రీ నరకమును చెందును. దేవతాదులకు నమస్కారము చేయకున్నను, దేవతలను పూజింపకున్నను భర్త సేవ మాత్రము చేయు స్త్రీ ఉత్తమమైన స్వర్గమును పొందును. భర్తకు ప్రియమును హితమును కోరుచు అతని సేవయే చేయవలను. ఇదే పూర్వము నుండి లోకములో ఉన్న వేదములందు వినబడిన స్మృతులందు చెప్పబడిన ధర్మము. తల్లి, నా నిమిత్తమై నీవు ఎల్లప్పుడూ దేవతలను హోమముల చేతను పుష్పముల చేతను పూజించుచుండుము. ఉత్తమ వ్రతములు కల బ్రాహ్మణులను కూడా పూజించుచుండుము. ఈ విధముగా నియమవంతురాలవై ఆహార నియమం పాటించుటూ భర్తకు సేవ చేయుచు నా రాకకై కాలమును ఎదురు చూచుచుండుము. నేను తిరిగి వచ్చిన పిమ్మట ధర్మ సంరక్షకులలో శ్రేష్ఠుడైన మా తండ్రి అప్పటికీ జీవించి ఉన్నచో ఉత్తమమైన కోర్కెలను పొందగలవు. పుత్రశోకముతో బాధపడుతున్న కౌసల్య రాముని మాటలు విని కన్నీటితో వ్యాకులమైన నేత్రములు కలదై శ్రీరామునితో ఇట్లు పలికెను. పరాక్రమశాలివైన ఓ కుమార, వెళ్ళవలెను అనిడు నీ దృఢ నిశ్చయమును నేను మార్చజాలను. కాలమును ఎప్పుడూ దాటజాలడు, ఎవ్వడూ దాటజాలడు, ఇది నిశ్చయము. నీవు స్థిరమైన చిత్తముతో ఆత్మరక్షణ ఎందు జాగరూకుడవై వెళ్ళుము. నీకు సర్వదా క్షేమమగుగాక. నీవు తిరిగి వచ్చిన పిమ్మట నా దుఃఖములన్నీ తొలగిపోవును. నీవు నీ కర్తవ్యమును నెరవేర్చి వ్రతమును ఆచరించి తండ్రి రుణమును తీర్చి తిరిగి వచ్చిన పిమ్మట నేను గొప్ప సౌఖ్యమును పొందగలను. నా మాట కాదని నిన్ను అరణ్యమునకు వెళ్ళుటకు ప్రేరేపించుతున్న దైవము యొక్క గతిని ఈ లోకమున ఎవ్వరును ఎన్నడూను అర్థము చేసుకొనజాలరు. ఇప్పుడు వెళ్ళి తిరిగి క్షేమముగా వచ్చి సామపూర్వకములైన మంచి మాటలతో నన్ను ఆనందింపజేయగలవు. నీవు జటావల్కలములను ధరించి వనము నుండి తిరిగి వచ్చిన దివసము నేడే అయితే ఎంత బాగుంటుంది. కౌసల్య రాముడు ఆ విధముగా వనవాసమునకు వెళ్ళుటకే నిశ్చయించుకున్నట్లు తెలుసుకొని శుభ లక్షణములు గల రామునితో ఉత్తమమైన మనస్సుతో ఈ విధముగా పలికి అతనికి మంగళములను చేయుటకు అభిలషించెను. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 24వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 25వ సర్గం. శ్రీరామునకు కౌసల్య స్వస్తి వాచనములు చేయించుట. శ్రీరాముడు సీతానివాస భవనమునకు వెళ్ళుట. ఉత్తమమైన మనస్సు కల తల్లి అయిన ఆ కౌసల్య దుఃఖమును విడిచి ఆచమనము చేసి పవిత్రురాలై రామునకు మంగళ క్రియలను చేసెను. శ్రీరామ, నిన్ను నివారించుటకు శక్యము కాకున్నది. ఇప్పుడు వెళ్ళి శీఘ్రముగా తిరిగిరమ్ము. సత్పురుషుల మార్గమున ప్రవర్తించుము. నీవు ఏ ధర్మమును ధైర్యముతోనూ నియమముతోనూ పాలించుతున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక. కుమార, చైత్యములందు దేవాలయములందు ఉన్న దేవతలకు నీవు నమస్కరించదవు కాక. ఆ దేవతలను మహర్షులను వనమునందు నిన్ను రక్షింతురుగాక. ధీమంతుడైన విశ్వామిత్రుడు ఇచ్చిన అస్త్రములన్నయ్యు సద్గుణ సంపన్నుడవైన నిన్ను సర్వదా రక్షించుగాక.
నీవు చేసిన పితృసేవ, మాతృసేవ, సత్యము నిన్ను రక్షించుచుండగా చిరకాలము జీవించుము. సమిధలు, కుశలు, పవిత్రములు, అగ్నివేదికలు, దేవాలయములు, దేవ పూజాస్థానములు, పర్వతములు, వృక్షములు, మొక్కలు, మడుగులు, పక్షులు, సర్పములు, సింహములు నిన్ను రక్షించుగాక. మొత్తం అరణ్యంలో ఉన్నవన్నీ చెప్పేసింది, అవన్నీ నిన్ను రక్షిస్తాయని. సాధ్యులు, విశ్వే దేవతలు, మరుత్తులు, మహర్షులు, ధాత, విధాత, పూష, భగుడు, అర్యమ, ఇంద్రాది సకల లోకపాలకులు నీకు క్షేమము చేయుదురుగాక. ఋతువులు, పక్షములు, మాసములు, సంవత్సరములు, రాత్రులు, దినములు, ముహూర్తములు ఎల్లప్పుడూ నీకు క్షేమం చేయుగాక. స్మృతి, ధృతి, ధర్మము, కుమారస్వామి, సోముడు, బృహస్పతి, సప్తర్షులు, నారదుడు నిన్ను అంతటను రక్షించెదరుగాక. ఆవిడ ఆశీర్వదిస్తోంది అందరికీ దండాలు పెట్టుకుని. నాచే స్తుతించబడిన ప్రసిద్ధమైన ఆ దిక్పాలకులు కూడా నిన్ను అరణ్యమునందు అంతటను నిత్యము రక్షింతురుగాక. వనములో ఉండునప్పుడు నిన్ను శైలములు, సముద్రములు, వరుణుడు, ద్యులోకము, ఆకాశము, భూమి, నదులు, నక్షత్రములు, గృహములు, గృహదేవతలు, అహోరాత్రములు, సంధ్యలు రక్షించుగాక. పవిత్రమైన 6 ఋతువులు, మాసములు, సంవత్సరములు, కలలు, కాష్టలు నీకు సుఖమునిచ్చుగాక. మునివేషము ధరించి మహారణ్యములో సంచరించుతున్న ధీమంతుడవైన నీకు దేవతలు, దైత్యులు సర్వదా సుఖమునిచ్చెదరుగాక. భయంకరులు, క్రూరమైన కర్మలను ఆచరించువారు ఆయన రాక్షసుల నుండి, పిశాచముల నుండి, మాంసాహారులకు సకల జంతువుల నుండి నీకు భయము లేకుండుగాక. ఆవిడ ఎంత గొప్ప ఆశీర్వచనం ఇచ్చిందో. ప్రవేశింప శక్యము కాని అరణ్యమునందు నీకు కోతులు, తేళ్ళు, ఈగలు, దోమలు, సర్పములు, ఇతర కీటకములు బాధ కలిగించకుండుగాక. మహాగజములు, కోరలు గల సింహ, వ్యాఘ్ర, భల్లూకములు, కొమ్ములు గల భయంకరమైన అడవి దున్నపోతులు నీకు అపకారం చేయకుండుగాక. మనుష్య మాంసమును భుజించు భయంకరమైన ఇతర జంతువులన్నయు ఇక్కడ నా చేత పూజించబడినవై నిన్ను హింసింపకుండుగాక. నీ మార్గములు మంగళకరమగుగాక. నీ పరాక్రమములు సఫలమగుగాక. నీవు క్షేమముగా వెళ్ళి సమస్త కార్యములను సాధించుము. ఆకాశమునందు నుండువారు, భూమిపై నుండువారు, తదితరులు అయిన దేవతలు నీకు క్షేమము కలిగించెదరుగాక. నీ శత్రువుల వలన నీకు అపాయము కలగకుండుగాక. గురుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, యముడు నేను చేయు పూజకు సంతోషించి దండకారణ్యములో నివసించుతున్న నిన్ను రక్షించెదరుగాక. నీ స్నానాది సమయములందు అగ్ని, వాయువు, ధూమము, ఋషిముఖముల నుండి వచ్చు మంత్రములు రక్షించుగాక. అరణ్యములో నివసించుతున్న నిన్ను సకల లోకములకు ప్రభువైన ఆ పరమేశ్వరుడు, బ్రహ్మ, సకల భూతములకు ప్రభువైన ఆ మహావిష్ణువు, ఋషులు, మిగిలిన దేవతలెల్లరూ రక్షించెదరుగాక. కౌసల్య శ్రీరామునితో ఇట్లు పలికి దేవతలకు పుష్పమాలలను, సుగంధములను సమర్పించి తగిన స్తోత్రములు పఠించుతూ వారిని పూజించెను. అగ్నిని సమకూర్చి రాముని మంగళము నిమిత్తమై మహాత్ముడైన బ్రాహ్మణునిచే యథాశాస్త్రముగా హోమములు చేయించెను. ఆమె హోమమునకై నెయ్యి, తెల్లని పుష్పమాలలు, సమిధలు, తెల్లని ఆవాలు తెప్పించెను. ఆ ఉపాధ్యాయుడు ఎట్టి దోషములు లేకుండా యథాశాస్త్రముగా శాంతి హోమమును చేసి హోమము చేయగా మిగిలిన ద్రవ్యముతో బాహ్యములకు బలులు అర్పించెను. మధు, దధి, అక్షత, ఘ్రతములతో ద్విజులచే పుణ్యాహం చేయించి అటు పిమ్మట రామునకు వనమునందు క్షేమము గూర్చి మంత్రములను చదివించెను. కౌసల్య ఆ బ్రాహ్మణోత్తమునకు కోరినంత దక్షిణ ఇచ్చి శ్రీరామునకు ఇట్లు మంగళాశాసనము చేసెను. వృత్రాసుర, ఆవిడ మంగళాశాసనం చేస్తోంది. వృత్రాసుర సంహార సమయమున సకల దేవతల నమస్కారములో అందుకున్న దేవేంద్రునకు ఏ మంగళము కలిగెనో అట్టి మంగళము నీకు కలుగ్గాక.
పూర్వము గరుత్మంతుడు అమృతమును తీసుకొని వచ్చుటకు వెళ్ళు సమయమున అతనికి వినత ఎట్టి మంగళమును చేసెను. ఆ మంగళము నీకు అగుగాక. అమృతను పుట్టించు సమయమునందు దైత్యులను చంపుటకై ఉద్యమించిన దేవేంద్రునకు తల్లి అయిన అదితి ఏ మంగళమునిచ్చెనో ఆ మంగళము నీకు అగుగాక. 3 అడుగులు వేసి త్రిలోకములను ఆక్రమించు సమయమున సాటి లేని తేజస్సు గల శ్రీ మహావిష్ణువునకు ఏ మంగళము కలిగెనో అది నీకు కలుగుగాక. శుభకరములు మంగళప్రదములు అయిన ఋతువులు, సముద్రములు, ద్వీపములు, వేదములు, లోకములు, దిక్కులు నీకు మంగళములనిచ్చుగాక అని మంగళాశాసనములు చేసెను. పుత్రుని శిరస్సుపై అక్షతలు ఉంచి శరీరమునకు గంధమును పూసి ప్రసిద్ధమైన ఫలము గల శుభకరమైన విశల్యకరణి అను ఔషధిని కట్టి మంత్రములతో అభిమంత్రించెను. దుఃఖముతో నిండి ఉన్న ఆమె పైకి సంతోషముతో ఉన్నట్లు కనబడుతూ తొట్రుపాటు చెందుతున్న మాటలతో ఇట్లు పలికెను. ఆమె నోటితో మాత్రమే మాట్లాడింది, మనస్సుతో కాదు. రాముని కౌగలించుకొని అతని తల వంచి వాసన చూసి ఇట్లు పలికెను. పుత్ర రామ, కృతకృత్యుడవై సుఖముగా వెళ్ళము. నీవు కార్యములన్నయూ సాధించి ఆరోగ్యవంతుడవై సుఖముగా అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాధికారమును పొందగా చూడగలను. వనవాసము నుండి తిరిగి వచ్చిన నిన్ను ఉదయించుచున్న పూర్ణచంద్రుని వలె దుఃఖకరములైన ఆలోచనలన్నయూ తొలగిపోయిన నేను సంతోషముతో ప్రకాశించుతున్న ముఖము కలదాననై చూచెదను. నీవు తండ్రి మాట నెరవేర్చి వనము నుండి తిరిగి ఇచ్చటకు వచ్చి సింహాసనంపై కూర్చుండి ఉండగా చూడగలను. వనవాసము నుండి మరలి వచ్చి సర్వమంగళ సంపన్నుడవై నిత్యము నా కోరికలను, సీత కోరికలను వృద్ధి పొందించదవుగాక. ఇప్పుడు వెళ్ళిరమ్ము. రామ, ఇచ్చట నేను పూజించుచున్న శివాది దేవతలను, మహర్షులను, భూత మహాసుర ఉరుగులను వనమునకు వెళ్ళిన నీ హితమును సర్వదా అభిలషింతురుగాక. కౌసల్య ఇట్లు పలుకుతూ కన్నీళ్లు నిండిన నేత్రములు కలదై యథాశాస్త్రముగా స్వస్త్వయనము పూర్తి చేసి రక్షార్థమై అతని చుట్టూను తిరిగి మాటి మాటికి గట్టిగా కౌగలించుకొనెను. కౌసల్యాదేవి రక్షా ప్రదక్షిణములు చేసిన పిమ్మట రాముడు మరలా ఆమె పాదములు స్పృశించి నమస్కరించి సీతా నివాస గృహమునకు వెళ్ళెను. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 25వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.